హలో ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించే మార్కెట్ సెట్ క్లోజ్ స్వాగతం. ఇక ఈరోజు మార్కెట్ నిన్నటి సెల్ ఆఫ్ తర్వాత మళ్ళా ఒక బుల్ రన్ అనేది కొనసాగింది. సో ప్రాబ్లీ మార్కెట్స్ టోటలీ ఈవెంట్స్ కి అడ్జస్ట్ అవుతూ బిహేవ్ చేస్తుంది అనేది. సో నిన్న మనం చూసాం, ప్రాబ్లీ ఒక స్వింగ్ హై ఏదైతే ఉందో 25,234. గత కొన్ని వీడియోస్ లో చాలా సార్లు అనుకున్నాం 25,234 అనేది అక్టోబర్ హైస్. సో దానికి ఒక ఎక్స్టెండింగ్ టాప్ అనేది ఫామ్ అవటం చూసి నిన్న 25,317. సో జనరలీ ఇలాంటి టాప్స్ వచ్చినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. అదే మనం నిన్న చూసాం. సో టాప్ నుంచి ఒక 300 పాయింట్స్ కూడా కరెక్ట్ అవటం చేసాం. సో గ్లోబల్ మార్కెట్స్ చాలా పాజిటివ్ గా ఉంటా. ఇన్ఫాక్ట్ డౌ 500 పాయింట్స్ ప్లస్ ఉండటం వల్ల మన మార్కెట్స్ కూడా ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ అవటం చూసాం. రోజు అబౌట్ 110 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ అవటం చూసాం. అండ్ క్లోజింగ్ వాజ్ వెరీ వెరీ గుడ్. సో 25,240 దగ్గర క్లోజ్ అయింది. అఫ్ కోర్స్ ప్రీవియస్ హై పైన క్లోజ్ అయినప్పటికీ స్వింగ్ హై పైన. సో నిన్నటి హై ఏదైతే ఉందో అది రెసిస్టెన్స్ పాయింట్ అవుతుంది. అంటే ఇప్పుడు 25,320 పైన నిఫ్టీ క్లోజ్ అవ్వాలి. సో అప్పుడు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ర్యాలీలో ఇది 25,500 నుంచి 25,800 దాకా కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ సపోర్ట్ పాయింట్ అనేది చాలా చాలా గణనీయంగా అప్ సైడ్ రావటం చూస్తున్నాం. సో ఇన్ని రోజులు మనం ఫస్ట్ 24,500 అనుకున్న సపోర్ట్, తర్వాత 24,700 కి రావటం చూసాం. అండ్ ఇప్పుడు 24,900 అనేది ఒక కీ సపోర్ట్ ఉంటుంది. సో 20-డే మూవింగ్ యావరేజ్ కూడా అక్కడే ఉంది, 24,904 ఆ రేంజ్ లో. అండ్ ప్రాబ్లీ ఐ థింక్ ఒక 100, 150 ఆర్ 200 పాయింట్స్ పడితే కనుక లాంగ్ పొజిషన్స్ డెఫినెట్లీ క్రియేట్ చేయొచ్చు. అగైన్ 24,850 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ కూడా మనం పెట్టుకోవాలి. సో ఆల్ ఇన్ ఆల్ రేంజ్ అనేది ఎవ్రీ డే మనకి అప్ సైడ్ షిఫ్ట్ అవటం చూస్తున్నాం. ఇన్ఫాక్ట్ లోవర్ లెవెల్ కూడా 24,900 ఇప్పుడు కనిపిస్తుంది. అండ్ అప్ సైడ్ లెవెల్ 25,000, మేబీ 500 సిక్లాజికల్ లెవెల్ ఇప్పుడు కనిపిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ 24,900, 25,500 ఈ 600 పాయింట్స్ లోనే కదలాడే ఛాన్స్ ఉంది. కాబట్టి బై డీప్ స్ట్రాటజీనే మనం అవలంబించాలి. ఇక ఈరోజు నిఫ్టీలో మనం చూస్తే కనుక ప్రాబ్లీ మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ లైక్ ఐటీ కానీ, ఆటో కానీ, మెటల్ నేమ్స్, ఎఫ్ఎంసీజీ నేమ్స్, ఇవన్నీ కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. సో టైటాన్ ప్రాబ్లీ బ్రోకరేజ్ నోట్ వాళ్ళ టార్గెట్ అరౌండ్ 4,000 చేయటం వల్ల ఈరోజు బిగ్గెస్ట్ గెయినర్ 3.57 దాకా పెరగటం చూసాం. తర్వాత ఐటీ నేమ్స్ లైక్ ఇన్ఫోసిస్ కానీ, విప్రో, టెక్ మహీంద్రా, టీసీఎస్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్. ఇక నెక్స్ట్ బిగ్ మూవర్స్ లో ఎఫ్ఎంసీజీ, ఆఫ్ కోర్స్ ఆటో నేమ్స్ కూడా ఉన్నాయి, M&M లాంటి స్టాక్స్. బట్ ఎఫ్ఎంసీజీలో టాటా కన్స్యూమర్ కానీ, నెస్లే కానీ, హిందుస్థాన్ లీవర్ లాంటి స్టాక్స్, ఇక ఐ థింక్ ఆటోస్ లో మారుతి లాంటి స్టాక్స్ లో గ్రూప్ వైజ్ ఇండివిజువల్ గా చూస్తే కనుక రిలయన్స్ గ్రూప్ అదే గ్రూప్ కొద్ది మంచి అప్మూవ్ అవటం చూసాం. ఇక మెటల్ నేమ్స్ లో టాటా స్టీల్ అండ్ జేఎస్డబ్ల్యూ స్టీల్ కొద్ది పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక వీక్ అయిన నేమ్స్ లో ఐ థింక్ ప్రాబ్లీ కొన్ని బ్యాంకింగ్ నేమ్స్ చెప్పుకోవాలి. కోటక్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ లాంటివి కొద్దిగా వీక్ ట్రేడ్ అయ్యాయి. పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఇంక్లూడింగ్ డిఫెన్స్ కొద్ది వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేసింది. సో బిఎల్ బిగ్గెస్ట్ లూజర్ అబౌట్ 2.9% కరెక్ట్ అవటం చేసాం, డిఫెన్స్ నేమ్ కాబట్టి. ఇక అదర్ నేమ్స్ లైక్ ఓఎన్జీసీ, కోల్ ఇండియా ఇవన్నీ కూడా వీక్ ట్రేడ్ అవటం చేసాం. ఇక బ్యాంకింగ్ నేమ్స్ ఇప్పుడు అనుకున్నట్టు కోటక్ బ్యాంక్, ఇండస్ఇండ్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎస్బీఐ లైఫ్ కొన్ని ఇవన్నీ కూడా కొద్ది వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఐ థింక్ ఒక రేంజ్ లోనే ట్రేడ్ అయిందని చెప్పాలి. దో మనకి గ్యాప్ అప్ ఉన్నా కూడా నిన్నటి బార్ ఏదైతే ఉందో 56,800, 56,200 అదే రేంజ్ లో మనకి ఈరోజు ట్రేడ్ అవటం చూసాం. ఆఫ్ కోర్స్ క్లోజింగ్ మనం చూస్తే కనుక 56,600 పైన అయినప్పటికీ ప్రాబ్లీ ఒక డిసైసివ్ బ్రేక్అవుట్ అనేది ఇంకా కొద్దిగా దూరంగా ఉందని చెప్పాలి. ఆఫ్ కోర్స్ బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది డెఫినెట్ గా, దానిలో డౌట్ లేదు నిఫ్టీకి. ఎందుకంటే నిఫ్టీ ఆల్ టైమ్ హై హిట్ అవ్వలేదు, బట్ బ్యాంక్ నిఫ్టీ 2 సార్లు 56,000, 57,000 వరకు కూడా హిట్ అవటం చూసాం. సో ఈ స్టేజ్ లో 55,938 అనేది ఒక కీ సపోర్ట్ ఉంటుంది, విచ్ ఇస్ 20-డే మూవింగ్ యావరేజ్. అండ్ ఇక్కడ నుంచి 650 పాయింట్స్ కింద. అండ్ రెసిస్టెన్స్ పాయింట్ అనేది మనందరికి తెలిసిందే, ఆల్ టైమ్ హై 57,049 దాటింది అంటే కనుక నెక్స్ట్ సైకలాజికల్ లెవెల్ 58,000. సో 56,000 అండ్ 58,000 మధ్యలో బ్యాంక్ నిఫ్టీ కదలాడే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా బై ఆన్ డిప్ స్ట్రాటజీని మనం అవలంబించాలి. ఇక బ్యాంక్ నిఫ్టీలో కాంపోనెంట్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఐ థింక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏదైతే బిగ్గెస్ట్ వెయిటేజ్ ఉందో ఈరోజు బిగ్గెస్ట్ గెయినర్ గా నిలవటం చూసాం, అబౌట్ 0.98%. అదర్వైజ్ అదర్ నేమ్స్ లైక్ పబ్లిక్ సెక్టర్ అండ్ పిఎస్యూస్ అన్ని కూడా కొద్దిగా కాంట్రిబ్యూట్ చేశాయని చెప్పాలి. పిఎన్బి, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్, ఐడిఎఫ్సి లాంటివి. అఫ్ కోర్స్ లూజర్స్ మనం నిఫ్టీలో ఏవైతే ఉన్నాయో అవే లూజర్స్ గా ఇక్కడ కూడా నిలవటం చూసాం. కోటక్ బ్యాంక్ బిగ్గెస్ట్ డ్రాగర్ 1.3% దాకా క్రాక్ అవటం చూసాం. యాక్సిస్ అండ్ ఇండస్ బ్యాంక్ కొద్ది వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయటం చూసాం. ఇక మనకి ఎఫ్&ఓ నేమ్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ ఇక్కడ మిడ్ క్యాప్ ఐటీ నేమ్స్ యాజ్ మనకి నిఫ్టీలో ఏదైతే ఐటీ
యాజ్ ఏ సెక్టర్ గెయిన్ అయిందో ప్రాబ్లీ ఇక్కడ కూడా మిడ్ క్యాప్ ఐటీ గెయిన్ అయిందని చెప్పాలి. స్టాక్స్ లైక్ సాఫ్ట్వేర్ కానీ ఎంఫోసిస్, ఎల్టీఏ, మైంట్రీ అండ్ ఎంసెక్స్ వాజ్ ద బిగ్గెస్ట్ గెయినర్ ఈ రోజు కూడా. సో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా ఈ స్టాక్ మనం చూస్తే కనుక 7,700 నుంచి 8,600. సో ఈ రోజు ఒక 5% గెయిన్ రావటానికి కారణం ప్రాబ్లీ నువామా ఏదైతే ఉందో వాళ్ళు ఎంసెక్స్ టార్గెట్ ని 10,000 కి పెంచడం జరిగింది ఫ్రమ్ 8,200 నుంచి. సో అది క్లియర్ ఇంపాక్ట్ మనకు కనపడింది. ఒక ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ అన్చార్టెడ్ జోన్ లో ఉంది కాబట్టి డెఫినెట్లీ 10,000 వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటుంది, బికాస్ అదే నెక్స్ట్ సైకలాజికల్ రెసిస్టెన్స్ కాబట్టి. బట్ అగైన్ సపోర్ట్ పాయింట్ ఎక్కడ ఉంది అంటే కనుక ప్రీవియస్ టాప్ ఏదైతే ఉందో 8,008, అంటే ఇక్కడ నుంచి 600 పాయింట్స్ రిస్క్ కూడా ఉంది. సో బ్రోకరేజ్ నోట్ వచ్చింది కదా అగ్రెసివ్ గా కొనాల్సిన అవసరం అయితే ఇమీడియట్లీ కనపడలేదు. ఇక బిఎఫ్ఎస్ఐ సెగ్మెంట్ లో ఎన్బిసిసి లాంటి స్టాక్స్, హైబీటా నేమ్స్ లైక్ ఐడియా, హెచ్ఎఫ్సిఎల్ కానీ, కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ, పేజ్ డెలివరీ లాంటి స్టాక్స్, ఎఫ్ఎంసీజీ ఎక్కడైతే మనకి ఫ్రంట్ లైన్ లో ఉన్నాయో బ్రిటానియా లాంటి స్టాక్స్ కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. ఇక వీక్నెస్ ఎగ్జిబిట్ చేసిన నేమ్ సేమ్ స్టోరీ. ఎక్కడైతే డిఫెన్స్ లో ఉందో హ్యూజ్ ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడం చూస్తున్నాం. సో స్టాక్స్ లైక్ మజగాన్ డాక్ కానీ, డిక్సన్ టెక్నాలజీస్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కానీ, బిడిఎల్ కానీ ఇవన్నీ వీక్ గా ట్రేడ్ అవటం చూసాం మనం. ఇక అదర్ నేమ్స్ లైక్ చూసుకుంటే కనుక బ్రోకరేజ్ రిలేటెడ్ నేమ్స్ లైక్ యాంజిల్ వన్ కొద్ది వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేసింది. అదేవిధంగా ఎస్బీఐ కార్డ్ కానీ, పాలసీ బజార్, సుప్రీం ఇండస్ట్రీస్ కానీ, ఆయిల్ ఇండియా, కొన్ని పిఎస్యూ నేమ్స్ లో కొద్దిగా సెల్ ఆఫ్ అనేది రావడం చూసాం. ఇంకో ఐషర్ మోటార్స్, ఆఫ్ కోర్స్ అది ఐషర్ మోటార్స్ ఏ ప్రాబ్లీ ఆటో నేమ్స్ కాబట్టి. అదేవిధంగా కొన్ని రియాలిటీ నేమ్స్ లైక్ లోదా వీటిల్లో కొద్దిగా సెల్లింగ్ అనేది మనకు రావడం చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి వెళ్ళి చూస్తే కనుక న్యూ సెట్ ఆఫ్ స్టాక్స్ ఎమర్జ్ అయింది. సో సడన్ గా మీడియా స్టాక్స్ లో ఇంట్రెస్ట్ అనేది మనకు కనపడుతుంది చూసాం. నెట్వర్క్ 18 ఒక 14% పెరగటం చూసాం. సలోరా ఇండస్ట్రీస్ 15%, సన్మాన్ క్యాపిటల్, ఇవన్నీ కూడా న్యూ నేమ్స్, బీట్ అండ్ డౌన్ నేమ్స్. సో సడన్లీ వీటిలో సమ్ ఇంట్రెస్ట్ వస్తుంది. మేబీ సమ్ ఈవెంట్ ఆర్ మేబీ వీక్లీ చార్ట్ ఫార్మేషన్ కోసం పెరుగుతున్నాయి చూడాలి. కొన్ని ఫర్టిలైజర్స్ నేమ్స్ లైక్ ఏడి ప్యారీ లాంటివి కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ స్టార్ ఫార్మా నేమ్స్ లో అదేవిధంగా సుప్రజిత్ ఇండస్ట్రీస్, గ్యాబ్రియల్, ఇన్ఫ్రా అండ్ రియల్ ఎస్టేట్ లో అనంతరాజ్ ఇండస్ట్రీస్, రామ్కీ లాంటి స్టాక్స్ పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. అండ్ ఐ థింక్ మెటల్స్ లో ఆర్కే ఫోర్జ్ లాంటి స్టాక్స్, గార్మెంట్స్ లో కైటెక్స్ గార్మెంట్స్ ఒకటి, అదేవిధంగా కొన్ని మార్కీ నేమ్స్ లైక్ ఆర్ పవర్, ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక వీక్ అయిన నేమ్స్ సేమ్ స్టోరీ ఇక్కడ కూడా. సో స్టాక్స్ ఏవైతే డిఫెన్స్ నేమ్స్ లోనే ఇక్కడ కొద్దిగా వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం చూసాం. సో జిఆర్ఎస్సి అబౌట్ 5.5% దాకా కరెక్ట్ అవటం చూసాం. డేటా ప్యాటర్న్స్ కానీ, అపోలో మైక్రో సిస్టమ్స్ కానీ, పరాస్ డిఫెన్స్ కానీ, అదర్ నేమ్స్ లైక్ జెన్ టెక్నాలజీస్, కొచిన్ షిప్ యార్డ్, ఇవన్నీ కూడా చాలా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ కొన్ని నేమ్స్ ఎక్కడైతే ర్యాలీ చూసామో మనం గత కొన్ని రోజులుగా, నాల్కో కానీ, విఐపి కానీ, అదేవిధంగా సుప్రియా కానీ, న్యూలాండ్ ల్యాబ్ రిజల్ట్స్ బాగాలేదా స్టాక్, అప్పటి నుంచి కూడా కొద్దిగా వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేయడం చూస్తున్నాం. అదేవిధంగా కిమ్స్ లాంటి స్టాక్స్, ఐటీ కొద్దిగా మంచి మూమెంట్ ఉన్నా కూడా కేపీఐటీ ఈ రోజు కొద్దిగా వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేసింది. అదేవిధంగా ఎలక్ట్రిక్ బస్సెస్ నేమ్స్ లైక్ జేవిఎం ఆటో, వీటిలో కొద్దిగా సెల్లింగ్ అనేది రావటం చూసాం. ఇక ఓవరాల్ మార్కెట్ అయితే డెఫినెట్లీ బుల్స్ హ్యాండ్ లోనే ఉంది. రేపు ఎక్స్పైరీ ఎలా ఉంటుందో చాలా కీగా వాచ్ చేయాలి. మేబీ స్మార్ట్ మనీ ఏదైతే ఉందో 25,300 దగ్గర ప్లే చేసిందని అనిపిస్తుంది. ఒకవేళ రేపు మేబీ బుల్లిష్నెస్ కొనసాగితే గ్లోబ్ తోటి ఒక 200 పాయింట్స్ పెరిగిన ఆశ్చర్యం లేదు, బికాస్ ఎక్స్పైరీ డే అలాంటి మూవ్స్ మనం ఆల్రెడీ చూస్తాం కాబట్టి. లేదు స్మార్ట్ మనీ అరౌండ్ 25,000 దగ్గరే ఉంది అంటే కనుక అదే 200 పాయింట్స్ కూడా కిందకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలాంటి స్టేజ్ లో డెఫినెట్లీ వీ షుడ్ పార్టిసిపేట్ ఇన్ ద మార్కెట్, బట్ స్టాప్ లాస్ అనేది చాలా కీగా ఈ టైంలో నిలుస్తుంది. సో ఎవ్రీ ట్రేడ్ కి వీ నీడ్ టు హ్యావ్ ఎ స్టాప్ లాస్, బికాస్ మనం ఒక స్వింగ్ హైస్ దగ్గర ట్రేడ్ అవుతున్నాం, అది మనం గమనించుకోవాలి. అండ్ నెక్స్ట్ 1 వీక్ 10 డేస్ పోగానే అగైన్ మనకి జూన్ క్వార్టర్ రిజల్ట్స్ అనేది మొదలవుతాయి కాబట్టి ఆ రిజల్ట్స్ ప్రకారమే స్టాక్ ప్రైస్ అనేది మూవ్ అవుతాయి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.